వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే బ్రిక్స్ చాలామంది దాదాపుగా కొంచెం బడ్జెట్ లోటు ఉన్న వాళ్ళకి, హౌస్ కట్టించుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి బ్రిక్స్ మామూలుగా మట్టి ఇటుకలు కొనలేక రేట్ ఎక్కువయ్యి ఇప్పుడు ఆడిట్ సంస్థ కట్టించేది కానీ లేకపోతే లోకల్లో డబ్బులు లేని వాళ్ళు కట్టించేది కానీ దాదాపు ఏం చేస్తారంటే వీలైతే మనం ఈ బ్రిక్స్నే వాడుతారు అందరూ. ఈ బ్రిక్స్ ఎంత క్వాలిటీ ఉన్నది ఏం చూసుకోరు. ఎంతసేపు ఆర్డిటి సంస్థలు ఏం చేస్తారంటే ఒక ఇట్లాంటి తయారు చేసే వాళ్ళకి ఆర్డర్లు ఇస్తుంది, వాళ్ళు ఏం తయారు చేస్తారు ఎంత క్వాలిటీ తయారు చేస్తారో చూస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి క్వాలిటీ ఏం పెద్దగా ఉండవు. ఆ క్వాలిటీ చెకింగ్ పర్ఫెక్ట్గా ఉంటే కనుక మంచి క్వాలిటీ ఇల్లు కట్టుకోవచ్చు. దాని గురించి క్వాలిటీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు. క్వాలిటీ అంటే ఎలా ఉంటుంది, క్వాలిటీ లేకపోతే ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ముందుకు వచ్చిన ఈరోజు. అందుకని మీకు ఉపయోగపడే టాపిక్ ఈరోజు చెప్పబోతున్నాను. అసలు ఈ బ్రిక్ ఎలా తయారైద్ది, అది ఎంత స్టామినా ఉంటుంది, ఎలా ఉంటుందని దాదాపు చాలామందికి తెలియదు. ఎంతసేపు నాడు చూస్తే కార్నర్స్ అన్ని బాగున్నాయి లేదు చూస్తారు. ఓకే కార్నర్స్ అన్ని బాగున్నాయి, అన్ని ఫినిషింగ్ బాగుంది అని ఏం చేస్తారంటే ఎమ్మటే బాగున్నాయి అని చెప్పి ఒక రూపాయి ఇచ్చైనా పర్లేదు కొందాం అనుకుంటారు. కానీ క్వాలిటీ టెస్టింగ్ చేసుకుంటే కానీ అది మనకి అర్థం కాదు. క్వాలిటీ టెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. క్వాలిటీ టెస్ట్ చూడండి, చూసారు కదా. ఈ బ్రిక్ ఒక పౌడర్ అయిపోయింది, ఇది ఇంకొక క్వాలిటీ. ఏమాత్రం కొంచెం కార్నర్ కూడా కట్టు కాలేదు. అది కార్నర్ కూడా ఎందుకు కట్టు కాలేదంటే దాంట్లో కలిపిన సిమెంట్ కానీ దాంట్లో కలిపిన డస్ట్ రేషియో కానీ కరెక్ట్ ఉండటం వల్ల అది కొంచెం కూడా చూపెట్టుకోవడం ఒకసారి. ఇందాక ఇటుకేస్తుంది మొత్తం పూర్తిగా పౌడర్ అయిపోయింది. ఇది మటుకు బ్రిక్ ఏమాత్రం కొంచెం కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అది దాంట్లో ఎంత రేషియో కలిపారంటే మామూలుగా ఇప్పుడు లోకల్లో మనకు దొరికే బ్రిక్స్ ఎంత రేషియోలో ఉంటాయంటే 120 ఇటుకలకి 100 ఇటుకలకి ఒక కట్ట వాడతారు అంతే సిమెంటు. కానీ వాస్తవానికి మనం వాడాల్సింది 60 ఇటుకలకి అంతే. 60 ఇటుకలకి ఒక కట్ట వాడితే 60 ఇటుకలకి ఒక కట్ట వాడితే అది 53 గ్రేడ్ సిమెంట్ వాడితే ఇంకో అంత స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు దీనికి వాడింది 53 గ్రేడ్ సిమెంట్. ఇది మీ పాలన చూపించారు కదా 43 గ్రేడ్. అది ప్లస్ 43 గ్రేడే కాకుండా మళ్ళీ 120 ఇటుకలు వాడింది ఒకటే కట్ట. అందువల్ల అంత పౌడర్ అయిపోయింది. మీరు ఎప్పటికైనా ఇల్లు కట్టించుకోవాలనుకుంటే మీరు ఓన్గా తయారు చేయించుకోండి. మంచి క్వాలిటీ తయారు చేసుకొని ఒక రేట్ ₹2 ఎక్కువ పడుతుంది. మనకి పడ్డా ఇబ్బంది ఏం లేదు. ఎప్పటికీ మన గోడ కూడా బ్రేక్ కాకుండా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. ఎప్పటికైనా మనకి ఈరోజు మనం ఒకసారి కట్టుకుంటాం. మన లైఫ్లో ఎవరైతే మిద్దెలో ఒకసారి కట్టుకుంటారు కాబట్టి కొంచెం స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేయండి. క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలంటే ఇదే టెస్ట్ చేసుకోండి ఒకసారి. మీరు టెస్ట్ తర్వాత కొన్ని గట్టిగా ఉండొచ్చు కానీ టెస్టింగ్ చేసుకోండి. 60 ఇటుకలు మాత్రం ఒక కట్ట వాడండి. వీళ్ళే 53 గ్రేడ్ వాడుకోండి. 53 గ్రేడ్ సిమెంట్ వాడటం వల్ల ఏమైతే బ్రిక్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. మీరు చూస్తారు కదా వెనక ఆ మిషన్ ఉంటుంది కదా, వెనక డస్ట్ ఉంది. ఆ డస్ట్ మనకి ఎంత రేషియో వేస్తారు, సిమెంట్ ఎంత రేషియో వేస్తారు, వాటర్ ఎంత రేషియో వేస్తారు, ఇది దగ్గర నుండి చూసుకోండి. అప్పుడు దగ్గర నుండి చూసుకుంటేనే మీకు ఫినిషింగ్ ఇంత కరెక్ట్గా వస్తుంది. దీనికి క్యూరింగ్ కరెక్ట్ చేయండి. మినిమం క్యూరింగ్ ఒక 7 రోజులు చేసిరంటే ఆ ఇటుకని ఎప్పుడు చెప్పలేదు. మీరు క్యూరింగ్ చేసి 1 మంత్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎంత స్టాండర్డ్ ఉన్నాయి చూసారు. మీరు పగలు కూడా పగలేదు. మీకు ఎప్పుడైనా ఈ సిమెంట్ బ్రిక్స్ సంబంధించి ఎప్పుడైనా డౌట్ ఏమైనా ఉన్నా నా కామెంట్లో పెట్టండి, నేను చెప్తా వాటి గురించి. మీకు మా ఛానల్ లాంటి వీడియోలు మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు వీడియోలు నచ్చినట్టే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నేను చేయబోయే వీడియోస్ మీకు ముందుగానే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.